ట్రిప్కు తప్పించి డుమ్మా కొట్టి అటు ఇటు తిరగబోదుము, ఏదో ఒకటి సరే ఇటు పోయినాం అటు పోయినాం, జ్వరం వచ్చింది, కడుపు నొప్పి లేచింది అని చెప్పుకుందాము. కానీ ఇప్పుడు ప్రజెంట్లా అర్థమవుతుంది. నేను గల్ఫ్ అయినా ఒక 10-15 ఇయర్స్ గల్ఫ్లో ఉన్నా. అప్పుడు అర్థమైంది నాకు, మనల్ని చదువుకోమన్నప్పుడు మనం చదువుకోలే. ఎడ్యుకేషన్ అనేది, డిగ్రీ అనేది పీస్ ఆఫ్ పేపర్ కాదు, అది ఫ్యూచర్ ఆఫ్ ద పేపర్ అన్నది. తర్వాత గల్ఫ్కి పోయిన తర్వాత అక్కడ ఇబ్బందులు పడ్డప్పుడు, ఇంగ్లీష్ రాక హిందీ రాక కష్టపడుతున్నప్పుడు, హిందీ నేర్చుకునేటప్పుడు కానీ శ్రీనివాస్ సార్ చెప్పిన కొన్ని వర్డ్స్ గుర్తొచ్చినాయి. శ్రీకాంత్ సార్ ఇక్కడ లేకపోవడం మన దురదృష్టం. కానీ శ్రీకాంత్ సార్ చెప్పిన టెన్సెస్ కానీ వర్డ్స్ కానీ ఇంగ్లీష్లో అది అప్పుడు అర్థమయ్యేది కాదు. ఎందుకు చెప్తుండా, ఇది అంతా ఎందుకు, ఈ ప్రాసెస్ ఏంటి అన్న విషయమే తెలియదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎగ్జామ్స్ పెట్టినా ఏదో బట్టి పెట్టి రాసేసి పాస్ అయిపోయేటోని. కానీ దీని మీనింగ్ ఏంటిది, దీని అర్థం ఏంటిది, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఫ్యూచర్లో దీని వాడకం ఎంత ఉంటుంది అన్నది తెలియకపోతుండే. కానీ అక్కడికి పోయిన తర్వాత మ్యాండేటరీ అయిపోయింది, హిందీ నేర్చుకోవాలి. అట్లనో ఇట్లనో కష్టపడి ఒక 2-3 నెలలలో హిందీ నేర్చుకున్నా. అది పోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్కు మళ్ళీ ఒక కంపెనీలో ఛాన్స్ వచ్చింది. అందులోకి వెళ్ళిన, అందులో ఇంగ్లీష్ మస్ట్ కంపల్సరీ తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, మొత్తం గూగుల్లో సెర్చ్ చేసుకుంటా ఒక్కొక్క వర్డ్, దానికి ఏంటిది మీనింగ్ ఏంటిది తెలుగులో, ప్లస్ మూవీస్ అన్ని హాలీవుడ్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్ వచ్చేటివి అన్ని చూస్తూ, అట్లా చూస్తూ ఒక 2-3 నెలలు, ఒక 6 months లోపల ఇంగ్లీష్ నేర్చుకున్నాం. అప్పుడు అర్థం కాలేదు, స్టూడెంట్స్ ఉన్నప్పుడు మాకు అర్థం కాలేదు చదువు విలువ ఎంత అన్నది. కానీ గల్ఫ్కి పోయి అక్కడ దుబాయ్లో కష్టపడుతున్నప్పుడు అప్పుడు చెప్తే నేర్చుకోలేని, ఆ రోజుల్లో నేర్చుకోవాల్సినవి తర్వాత నేర్చుకున్నప్పుడు చదువు విలువ అర్థమైంది, లైఫ్ నేర్పించింది. ఇంకా ప్రభాకర్ రెడ్డి సార్ చెప్తుండే, మీరు చక్కగా చదువుకోకపోతే లుంగీలు కట్టుకొని రోడ్ల మీద తిరుగుతారా వారి అని అంటుండే. ఎప్పుడు మాకు అదే ఆదికి వస్తుంది. ఎప్పుడైనా ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసినప్పుడు కంపల్సరీ మాకు అదే ఆదికి వస్తుంది. అరే ప్రభాకర్ రెడ్డి సార్ ఇట్లా మనకు చెప్తుండే, లుంగీలు కట్టుకొని తిరుగుతుర్రా అని చెప్తుండే. కానీ లుంగీలు కట్టుకొని కాదు సార్, షార్ట్లు వేసుకొని గల్ఫ్లో దుబాయ్లో తిరుగుతున్నాం. అదే చదువు ఉందనుకో, ఒకవేళ నేనే డిగ్రీ చేసి ఉంటే మంచి మార్క్స్ తోటి ఇంకా మన ముందుగా ఇంకెక్కువ చదువులు చదువుకొని ఉంటే నేను కూడా ఇక్కడనే సెటిల్ అయ్యేవాడిని కావచ్చు. కానీ ఎనీవే పర్లేదు, ఇప్పటికైతే